వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్న సీఎం రేవంత్. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకన్న మంత్రి పొన్నం. బాండ్ పేపర్ గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేటీఆర్. బులెటిన్లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. మోదీకి 8 మంది ఎంపీలనిస్తే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలని సూచించారు. మూసీ సుందరీకరణకు నిధులివ్వాలని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం సమావేశమై ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం. నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయ జిల్లా అని, అందుకే వ్యవసాయ కాలేజ్ మంజూరు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో పామ్ ఆయిల్ సాగును నంబర్ 1 స్థానంలో ఉన్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గురించి ఎన్నోసార్లు పవన్ చులకనగా మాట్లాడారన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఇక్కడి ప్రజలను అవమానించారన్నారు. అమన్గల్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కమలం పార్టీ బలపడుతోందని చెప్పారు. కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన కూడా ఉందన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదని ప్రకటించారు. వేములవాడ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్ పై సెటార్లు వేశారు కేటీఆర్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన జేమ్స్ బాండ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సికాచి ప్రమాద మృతులకు సీఎం రేవంత్ కోటి ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. కంపెనీ మాత్రమే 25 లక్షల పరిహారం ఇచ్చిందని, రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హై డ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తన మెడ నరకడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భుజాలుగా ఉన్న వ్యక్తులను దూరం చేశారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు. ప్రశ్నించడంతో సీఎం సహనం కోల్పోయారన్న జగన్. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా కలుగొట్లలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన సూపర్ 6 సూపర్ హిట్ చేశామన్నారు. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీపై అబద్దాలు ప్రశ్నించడంతో చంద్రబాబు సహనం కోల్పోయారని వైఎస్ జగన్ అన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయించారన్నారు. పోలీసులే దగ్గరుండి టీడీపీ నేతలతో దాడులు చేస్తే జంగల్ రాజ్ కాదా అని ప్రశ్నించారు. ఏపీకి అనేక పెట్టుబడులు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మే, జూన్ నాటికి ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను మోదీ ప్రారంభిస్తారన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. అధికారులతో కలిసి అమరావతి నిర్మాణ పనులను పరిశీలించారు. రాయపూడి దగ్గర నిర్మాణంలో ఉన్న మంత్రుల నివాస భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాడేపల్లి నుంచి గుంటూరుకు వెళ్లడానికి 6 గంటలు పడుతుందా అని ప్రశ్నించారు. జగన్ రోడ్డు మీదకొచ్చి రౌడీజం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారన్నారు. జగన్ పర్యటనకు తాము ఎప్పుడూ అడ్డుపడమని, ప్రభుత్వంపై బురద జల్లితే ఉపేక్షించేది లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జగన్ అనుచిత వ్యాఖ్యలతో రాజకీయం చేస్తున్నారని చెప్పారు. చేసిన తప్పుల డైవర్షన్ కోసం పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటల ప్రయాణం చేశారన్నారు. వైసీపీ కార్యకర్తల చేతుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. జోగి రమేష్ ఇంటి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. కొడాలి నాని, తారక్ ఫోటోలతో ప్లకార్డులు ముద్రించి ప్రదర్శించారు. వైసీపీ మాజీ మంత్రులు, కీలక నేతలు గుంటూరు వెళ్లారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తల దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇళ్లపై దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. జోరుగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. వింత వింతగా సాగుతోన్న ప్రచారాలు. ఒకే వార్డ్ నుంచి పోటీ చేస్తున్న అన్నా చెల్లి పురపోరు టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి పన్నులు పెంచలేదని, మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆదరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నల్గొండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో రోల్ మోడల్ కార్పొరేషన్ గా కొత్తగూడెంను తీర్చిదిద్దుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తర్వాత ప్రతి డివిజన్ కు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఆలేరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన మెషిన్ కుట్టారు. కాసేపు మద్దన్నేశారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో తమ జెండా ఎగరడం ఖాయమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. బోధన్లో ఆయన ప్రచారం చేశారు. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. వైరాలో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయని వివరించారు. నిర్మల్ జిల్లా భైంసా 8వ వార్డులో అన్న చెల్లెలు పోటీ చేస్తున్నారు. ఈ వార్డు ఎస్టీకి రిజర్వ్ కావడంతో అన్న బీజేపీ నుంచి, చెల్లి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. ఇద్దరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బాండ్ పేపర్తో ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, ఓటర్లు శాంతియుతంగా ఓటు వేసేందుకు భరోసా కల్పిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హుండీల్లో అమ్మవారికి విన్నపాలు, శ్రీశైలంలో కనిపించని పన్నుల హడావిడి, సత్తెనపల్లిలో జాబ్ మేళా. టాప్ 9 పల్లె వార్తలిప్పు చూద్దాం. మేడారం హుండీ లెక్కింపులో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. లేఖలో రూపంలో అమ్మవారికి కొందరు భక్తులు కోరికలు విన్నవించుకున్నారు. ఆస్తి దక్కేలా చూడాలన్నొకరు, ప్రేమ వ్యవహారంలో విజయం సాధించాలన్నొకరు, ఉద్యోగం కోసం మరో భక్తులు రాసిన లేఖలు హుండీ లెక్కింపు సందర్భంగా బయటపడ్డాయి. మరో 2 రోజుల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా ఇంతవరకు శ్రీశైలంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. షామియానాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఇక్కడ వేడుకలు జరగనున్నాయి. మార్కాపురం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 360 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొమరోలు మండలం చింతలపల్లిలో 3.60 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దీన్ని ప్రారంభించారు. 43 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీకి తాళం వేసి పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు. జనగామ జిల్లా కుందారం శివార్లోని మొక్కజొన్న చేనులో పులి అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. పాత ముద్రల ఆధారంగా అది రాయల్ బెంగాల్ టైగర్ కావచ్చని అనుమానిస్తున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ ఔలియా ఉర్సు ఉత్సవాల సందర్భంగా కొత్త దర్గాను జనసేన నాయకులు ప్రారంభించారు. 300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దర్గా శిథిల స్థితికి చేరడంతో దాన్ని పునర్నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రధాని మోదీ హితోపదేశం, కశ్మీర్లో హోంమంత్రి, లోక్సభలో కొనసాగిన వాయిదాలు. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు తాము నేర్చుకునే విధానాలను నమ్మాలని, ఏ ఇద్దరి ఆలోచనలు ఎదుగుదల ఒకేలా ఉండదని ప్రధాని మోదీ అన్నారు. అదే సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పే విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు. బీఎస్ఎఫ్ సిబ్బంది కోసం అనేక సంక్షేమ పథకాలను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. చొరబాటుదారులను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. విపక్షాల ఆందోళనలతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత 2 నిమిషాలకే స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ సభకు సోమవారానికి వాయిదా వేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒక ట్రాప్ డీల్ అంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ద్వారం ముందు నిరసన చేపట్టింది. పెద్ద బ్యానర్ పట్టుకుని కాంగ్రెస్ నేతలు నిల్చున్నారు. అటు రాజ్యసభలో ప్రధాని ప్రసంగంపై రాహుల్ ముక్తసరిగా స్పందించారు. ఏది సరైంది అదే చేయాలని రాహుల్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే పార్టీ దరఖాస్తులు ఆహ్వానించింది. తొలి దరఖాస్తును కార్యకర్తలు పార్టీ అధినేత విజయ్ పేరు మీద అందించారు. అయితే ఇందులో ఏ నియోజకవర్గం అన్నది పేర్కొనలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటక ప్రదేశాలను గతేడాదంతా మూసేయడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. పర్యాటకంపై ఆధారపడే టూర్ ఆపరేటర్లు, వాహన యజమానులు, గుర్రాల యజమానులు జీవనోపాధి దెబ్బతింటోందని అసెంబ్లీలో తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ అభ్యంతరాలు క్లైమాక్స్ ఫైల్స్ చేసే గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దానిపై అభ్యంతరాలు దాఖలు చేసే గడువు నేటితో ముగియనుంది. చాబహార్ రేవుపై భారత్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంలో ఈ రేవు కీలకంగా ఉంటుందని భారత్లో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ వెల్లడించారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు మరో మార్గం. మణిపూర్లో తీవ్ర నిరసనలు. కశ్మీర్ టు కన్యాకుమారి ఆర్ఎస్ఎస్ ధ్వజయాత్ర. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కైలాస్ మానస సరోవర్ యాత్రకు హిమాచల్ ప్రదేశ్లోని షిప్కీలా పాస్ మార్గాన్ని ఉపయోగించేందుకు చైనాతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ యాత్రికులకు మెరుగైన మార్గాన్ని కల్పించేందుకు చైనాతో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లోక్సభకు తెలిపారు. భారతదేశ పర్యటనలో భాగంగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మన్ చెన్నై వచ్చారు. ఆయన భారత్ రావడం ఇదే మొదటిసారి. చెన్నై లోక్ భవన్ లో ఆయనకు గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రధానితో భేటీ కానున్నారు. తమ సంస్థ గురించి ఉన్న దురభిప్రాయాలు తొలగించేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ధ్వజయాత్రను ఆర్ఎస్ఎస్ ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానాన్ని రూపొందించేందుకు శతక్ పేరుతో సినిమా కూడా రూపొందించింది. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. మనోజ్ బాజ్పేయి నటించిన క్రైమ్ థ్రిల్లర్ గూస్ కోర్ పండిత్ సినిమాపై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని అవమానించేలా ఈ పేరుందని అంటూ మధ్యప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే అవకాశం తనకు దక్కిందని రవిచంద్ర అన్నారు. అందరి నమ్మకాన్ని కాపాడుతూ భక్తులకు మంచి జరిగేలా పనిచేస్తామని తెలిపారు. ఆరోసారి అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 80 బాల్స్ లో 175 పరుగులు చేశాడు. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఢిల్లీలో యువకుడి ప్రాణాలు తీసిన గొయ్యి. బతికున్న కూతురికి కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు. మేఘాలయ బొగ్గుగని ప్రమాదంలో 25 శవాల వెలికితీత. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తవ్వకాల కోసం జరిపిన గోతిలో పడి ఢిల్లీలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. గొయ్యి తవ్విన ప్రాంతంలో ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. బైక్ పై వస్తున్న ఈ యువకుడి గోతి దగ్గరకు వచ్చేసరికి కంట్రోల్ తప్పినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ జల్ బోర్డుకు చెందిన 3 ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మేఘాలయ అక్రమ బొగ్గుగని పేలుడు వ్యవహారంలో 2 అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కాన్రాడ్ సంగ్మా అధికారులను ఆదేశించారు. నిన్న జరిగిన పేలుడులో ఇప్పటివరకు 25 శవాలు వెలికితీశారు. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కుమార్తెకు తల్లిదండ్రులు కర్మకాండలు జరిపిన ఘటన చిత్తూరు జిల్లా పిల్లారి కుప్పంలో జరిగింది. వీరి కుమార్తె అదే గ్రామానికి చెందిన వారి సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ఈ నెల 4న వివాహం చేసుకుంది. హైదరాబాద్ కొండాపూర్లో రసాయనాలతో కూడిన అరటి పండ్లు వెలుగు చూశాయి. అరటికాలపై ఈ రసాయనం చల్లితే రాత్రికి రాత్రే అవి పండిపోతున్నాయి. ఈ అరటి పళ్ళు హైదరాబాద్ నగరమంతా సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ వ్యతిరేక బ్యానర్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, శాంతి భద్రతల ఉల్లంఘనకు దారితీసే బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రింట్ చేయవద్దని ఏలూరు పోలీసులు ప్రింటింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నల్లజర్లలోనే ఒక ఫ్లెక్సీ షాప్ ను పోలీసులు సీజ్ చేశారు. యూనివర్సిటీలో ఉంటూ తోటి విద్యార్థుల ల్యాప్టాప్ దొంగతనం చేసిన లా విద్యార్థిని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇతర గోవా, కేరళ, తిరుపతి ఇంకా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతనిపై 61 కేసులున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి, రామాపురంలో చైన్ స్నాచింగ్, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 130 గ్రాముల బంగారు నగలు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. స్టాక్ మార్కెట్లో లాభాలు. బంగారం, రూపాయి పతనం. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయిలోనే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్వైమాసిక సమీక్ష తర్వాత వెల్లడించారు. వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కు రుణాలిచ్చేందుకు బ్యాంకుల అనుమతి వంటి నిర్ణయాలు స్టాక్ మార్కెట్ ను ఒడ్డున పడేశాయి. చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లతో సెన్సెక్స్ 266 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి.
ప్రాఫిట్ బుకింగ్ కు పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో రెండో రోజు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,710 రూపాయలకు వచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,40,900కు చేరింది. వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తామని ఆర్బీఐ ప్రకటనతో పుంజుకున్న రూపాయి ఆ తర్వాత విదేశీ నిధులు పోకడ కొనసాగడంతో డీలా పడిపోయింది. ఒక దశలో డాలర్తో 90.83కు చేరిన రూపాయి చివరకు 36 పైసల నష్టంతో 90.70 దగ్గర స్థిరపడింది. కర్నూలు జిల్లా ఆస్పరి మార్కెట్లో టమోటా ధర మళ్లీ పతనమైంది. కేజీ ధర 10 నుంచి 12 రూపాయలు మాత్రమే పలుకుతోంది. రవాణా ఖర్చులు రావడం లేదని రైతులు అంటున్నారు. వచ్చే 10 ఏళ్లలో మహారాష్ట్రలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని మహీంద్రా గ్రూప్ ప్రకటించింది. నాగ్పూర్లో ఆటోమొబైల్ ట్రాక్టర్ తయారీ కేంద్రం ఇందులో ఒకటని తెలిపింది. 2028 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని నాగ్పూర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మహీంద్రా సంస్థ తెలిపింది. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల బ్యాగేజ్ చెకింగ్ కోసం కొత్తగా 14 హైబ్రిడ్ సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. టెర్మినల్ 2 దగ్గర ఇవి పనిచేస్తున్నాయి.